అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్టర్డే పేపర్‌కి కంటిన్యూషన్ మాట్లాడుకుందాం. 51-100 మధ్యలో ఉన్నటువంటి ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వెషన్స్ గురించి కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. ఓకే. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వెషన్ 51. గోళాకార బంతి ఉపరితల వైశాల్యం 616 మీటర్ స్క్వేర్ అయితే దాని ఘనపరిమాణం ఎంత అన్నాడు. అంటే ఉపరితల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు. దాని నుంచి మనకి ఏమొస్తది, రేడియస్ వస్తుంది. ఓకే. ఆ రేడియస్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఇక్కడ గోళాకార బంతి అంటే లైక్ స్పియర్ అనమాట. ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏంటిది, జనరల్గా ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏమంటుంది మనకి πr² ఉంటుంది. సో ఇది స్పియర్ కాబట్టి ఏంటిది 4πr² ఉంటుంది. దాని వాల్యూ ఎంత, 616. ఓకే. సో ఇందులో నుంచి మనం రేడియస్ r ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. వాల్యూమ్ అడిగింది, వాల్యూమ్ ఎంత, 4/3 πr³ అంటే ఏమొస్తుంది మనకి, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ వస్తుంది 4/3 πr³. సో ఇప్పుడు చూడండి, దీని నుంచి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ అనేది రావడం వస్తుంది. ఓకే. సో డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్ కాబట్టి ట్రై ఇట్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 53. ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కన్క్లూజన్ ఇచ్చిండు. సో డైరెక్ట్ ఇది స్టేట్మెంట్ కదా, కన్క్లూజన్ చూద్దాం. y గ్రేటర్ దాన్ u అన్నాడు. u ఇక్కడ ఉంది, y ఇక్కడ ఉంది. ఓకే. వైకి యూకి మధ్య లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. అంటే లైక్ యూ నుంచి వైకి విడియడం, ఇక్కడ వై టు యూ అంటే ఇది లెస్ దాన్ అంటే ఇది గ్రేటర్ దాన్. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. చూద్దాం చూడండి, యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి డబ్ల్యూ ప్లేస్లో యూ పెడుతున్నాం. ఓకే. అప్పుడు యూ ఈక్వల్ టు వి కాబట్టి వి ప్లేస్లో కూడా యూ పెడుతున్నాం. అప్పుడు ఏమైంది, యూ లెస్ దాన్ వై అంటే ఏంటిది, ఇండైరెక్ట్గా వై గ్రేటర్ దాన్ యూ అని అర్థం. ఓకే. సో ఫస్ట్ కన్క్లూజన్ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ చూడండి, ఎన్ లెస్ దాన్ ఐఎన్, ఐ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. ఓకే. సో ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఆల్రెడీ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ఎఫ్ ప్లేస్లో ఐ పెడుతున్నాం. సో ఏమైంది, ఐ గ్రేటర్ దెన్ ఎన్ అయింది. మనకి ఏమి ఇచ్చిండు, ఎన్ లెస్ దెన్ ఐ ఇచ్చిండు. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది అనమాట. సో 1 and 2 ఆర్ సాటిస్ఫైస్. సో ఆప్షన్ చూడండి, పర్యావసనం రెండు సత్యములే, ఆప్షన్ 3 అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. ఇది ఒక సిరీస్ ఇచ్చిండు. ఏమడిగిండు క్వశ్చన్, తక్షణం ముందు ఒక చిహ్నం సింబల్ మరియు తక్షణం అనుసరగా బేసి సంఖ్యతో వచ్చేటటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే చూడండి, మనకు ఒక నెంబర్ కావాలి. ఓకే. సో ఒక నెంబర్ అనేది ఎట్లుండాలి, ముందు ఒక చిహ్నం సింబల్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ తక్షణానుసరణగా బేసి సంఖ్యతో అంటే ఇక్కడ ఏముండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఎన్ని ఉన్నాయి అనేది. సింబల్, నెంబర్, ఆడ్ నెంబర్ అండి. ఓకే, ఇది సింబల్, ఇది నెంబర్ ఇక్కడ లేదు. ఓకే. నెక్స్ట్ ఇది సింబల్, నెంబర్, ఆడ్ నెంబర్ చూడండి 1. నెక్స్ట్ సింబల్, నెంబర్, ఆడ్ నెంబర్ 2. ఓకే. నెక్స్ట్ సింబల్, నెంబర్, ఆడ్ నెంబర్ 3. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సింబల్, నెంబర్, ఇక్కడ సింబల్ ఉంది, నెంబర్ ఉంది, ఇక్కడ సింబల్, ఇక్కడ చూడండి సింబల్, నెంబర్, సింబల్ ఉంది. సో ఇది కూడా కాదు, నెంబరు, సింబల్, నెంబర్ ఉంది. సో మనకి ఎన్ని ఉన్నాయి, సింబల్, నెంబర్, ఆడ్ నెంబర్ తోటి 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 అనమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఈ ప్రవచనాలు, పర్యవసనాలు లైక్ ఇప్పుడు మనం దీన్ని బట్టి వెన్ డయాగ్రామ్ రాయాలి. కొన్ని బహుమతులు, టోపీలు. సో కొన్ని గిఫ్ట్లు అంటే ఏంటి, క్యాప్స్ అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్ తీసుకున్నాం. ఇవి గిఫ్ట్ అనుకుంటున్నా, ఇవి క్యాప్స్ సి అనుకుంటున్నా. ఓకే. కొన్ని టోపీలు, పథకాలు. సో ఈ కొన్ని క్యాప్స్ అనేటి పథకాలు అంటే లైక్ మెడల్స్ ఎం అనుకుంటున్నా. అన్ని బహుమతులు, ముసుగులు. అన్ని గిఫ్ట్స్ అన్ని అంటే ఏంటి అంటుండు, ముసుగులు అంటున్నాడు, లైక్ కవర్స్ అనుకుందాం. ఓకే. సో ఇది మనకు వెన్ డయాగ్రామ్, దీన్ని బట్టి కన్క్లూజన్ చేద్దాం. ఓకే. కొన్ని ముసుగులు, టోపీలు. ముసుగులు అంటే ఏ సర్కిల్, ఇది కవర్స్. టోపీలు అంటే ఏంటిది, క్యాప్. ఈ సర్కిల్, ఈ సర్కిల్ కింద రిలేషన్ ఉంది, హాఫ్ సర్కిల్ అనేది ఉంది కాబట్టి కొన్ని అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇది ఓకే. నెక్స్ట్ చూడండి, కొన్ని ముసుగులు, పథకాలు అంటే కొన్ని కవర్స్, సి అనేది మెడల్స్ మీ. ఇప్పుడు చూడండి, ఈ కవర్స్కి ఈ మెడల్స్కి రిలేషన్ ఉందా, లేదు. సో వీ కాంట్ డిఫైన్ అనమాట. ఓన్లీ పర్యవసనం 1 మాత్రమే అనుసరిస్తుంది, ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ఇక్కడ ఏమడిగిండు, ఏ నుంచి ఈ వరకు గల 5 షోరూమ్లు అంటే ఈ షోరూమ్స్ అనమాట, ABCD. ఓకే. 7, 8, 9 సైజులో షూస్ ఉన్నాయి అనమాట. ఓకే. సో ఇది క్వశ్చన్, ఇది రిప్రజెంటేషన్, బార్ డయాగ్రామ్. క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమో నెంబర్ ఆఫ్ షూస్, ఈ సైజెస్ 7 అంటే లైక్ లైట్ కలర్ ఉందేమో 7, 7, కొంచెం థిక్ ఉన్నదేమో 8, ఇంకా థిక్ ఉన్నది 9.
ఓకే. సో క్వశ్చన్ అడిగిన సి షోరూంలో 9 సైజు షూల కంటే కూడా 8 సైజు షూల విక్రయాలు ఎంత శాతం అన్నాడు. అంటే చూడండి, సి షోరూమ్ సి తీసుకోండి. ఓకే, 9 సైజుల షూల కంటే 8 అనేది ఎంత ఎక్కువ ఉంది అన్నాడు. ఇప్పుడు లైట్ కలర్ 8 కాబట్టి 8వ నెంబర్ ఎంత ఉంది, 2480 ఉంది. ఓకే, ఇది 8వ నెంబర్. 9వ నెంబర్ ఎంత ఉంది, 740 ఉంది. 740 ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిఫరెన్స్ వచ్చిన దాన్ని 740 తోటి చేయాలి. 7/740 చేసి ఇంటూ 100 వేయాలి. పర్సెంటేజ్ వేయాలి కాబట్టి వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఇక్కడ రెండవ అక్షర సమూహం మొదటి అక్షర సమూహానికి, నాలుగోది మూడో దానికి రిలేషన్ ఉందన్నమాట. అదేవిధంగా దీనికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ SEARCHకి ESRAHCకి ఒక రిలేషన్ ఉంటుంది. అదేవిధంగా డిజైన్కి దీనికి ఒక రిలేషన్ ఉంటుంది. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. SE ఉంది, ఇక్కడ ES ఉంది. అంటే ఫస్ట్ 2 లెటర్స్ అంటే చేంజ్ చేసి రాసింది. ఇక్కడ AR ఉంది, ఇక్కడ RA ఉంది, ఇది కూడా రాసింది. CH ఉంది, SC ఉంది. సో అన్నిటిని రివర్స్ చేసుకుంటూ రాసింది. అట్లనే డిఈని ED అని రాసిండు, SIని IS అని రాసిండు, GNని NG అని రాసిండు. సో ఇప్పుడు రాసిన చూడండి లేఅవుట్ని ఫస్ట్ 2 చేంజ్ చేస్తే ఏమొస్తుంది, AL వస్తుంది. నెక్స్ట్ Y1 చేస్తే ఏమొస్తుంది, OY వస్తుంది. నెక్స్ట్ U2 చేస్తే ఏమొస్తుంది, TU వస్తుంది. సో ఇది ఫైనల్ ఆన్సర్ అనమాట. మనకి ఎక్కడ ఉంది ఆప్షన్, ALOYTU ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. 6 స్నేహితులు వారి వార్షిక సైకాలజీ పరీక్షలో విభిన్న మార్కులు వచ్చాయి. క్యూ సరిగ్గా 4 స్నేహితుల కంటే ఎక్కువ స్కోర్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది 6, వీడు 4 కంటే ఎక్కువ అంటే వీడు 5వ వాడు, పైన ఇంకోటి ఉంటాడు. 4 కంటే ఎక్కువ కాబట్టి 1 2 3 4. ఓకే ఫైన్. నెక్స్ట్ M సరిగ్గా 3 స్నేహితుల కంటే ఎక్కువ స్కోర్ చేశారు. 3 కంటే ఎక్కువ అంటే క్యూ కింద M అనేవాడు ఉంటాడు. P మరియు N ఇద్దరు T కంటే ఎక్కువ స్కోర్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, T అనేవాడిని లాస్ట్ తీసుకుంటున్నా, ఇక్కడ Pని పెట్టుకుంటున్నా, ఇక్కడ Nను పెట్టుకుంటున్నా. ఓకే, ఎందుకు, వీళ్ళిద్దరు T కన్నా ఎక్కువ చేశారు కాబట్టి పైన పెట్టేసిన. నెక్స్ట్ Y అందరికంటే తక్కువ మార్కులు సాధించాడు. N టాప్ స్కోరర్ కాదు. ఎవరు ఎక్కువ మార్కులు సాధించారు? చూడండి, ఇప్పుడు ఈ P అనేవాడిని నేను ఇప్పుడు వీళ్ళందరూ సీక్వెన్స్లో ఉండాలి. P అనేవాడు, N అనేవాడు, T అనేవాడు సీక్వెన్స్లో ఉండాలి. ఎందుకు, PN అనేవాడు T కంటే ఎక్కువ వాడు, నేను Pని పైకి పెడుతున్నా. ఓకే, P ప్లేస్లో N పెడుతున్నా. ఓకే, N ప్లేస్లో T పెడుతున్నా. ఇది సాటిస్ఫై అయింది. లాస్ట్లో ఏమి ఇచ్చాడు, లాస్ట్ మెన్షన్ చేశాడు చూడండి, Y అందరికంటే తక్కువ మార్కులు సాధించాడు Y అనేవాడు. సో Yని లాస్ట్లో పెడుతున్నా. ఓకే, ఈ రెండింటిని ఎందుకు డిస్టర్బ్ చేయలేదంటే ఈ ఆల్రెడీ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయిపోయింది అన్నమాట. సో ఇది ఫైనల్ కన్క్లూజన్ అనమాట. PQMNTY. ఓకే, క్వశ్చన్ ఏం అడిగిండు, ఎవరు ఎక్కువ మార్కులు సాధించారు? ఎవరు ఎక్కువ మార్కులు సాధించాడు? P అనేవాడు సాధించాడు. ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. లెంత్, విడ్త్, హైట్ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం అడిగిండు. సో ఇప్పుడు మన ఘనపరిమాణం అంటే నథింగ్ బట్ వాల్యూమ్ అనమాట. ఏరియా అంటే ఏవైనా 2 తీసుకుంటాం అనమాట. లెంత్ ఇంటూ విడ్త్ తీసుకుంటాం ఏరియాకి. ఓకే, వాల్యూమ్కి ఏంటిది, లెంత్, విడ్త్, హైట్ ఆర్ థిక్నెస్ 3 తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు 3 ఇచ్చిండు, 3 అంటే లైక్ 3 ఎలిమెంట్స్ ఇచ్చిండు. లెంత్ ఇచ్చిండు, విడ్త్ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు, వాల్యూమ్ అడిగిండు కాబట్టి వీటన్నిటిని డైరెక్ట్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో 12 × 10 × 15 అనుకోండి. సో ఇప్పుడు చూడండి, 12 × 15 ఎంత అవుతుంది, 15 10 150 అంటే 2 అంటే 180 అవుతుంది. ఓకే, 180 ఇంటూ 10 చేస్తే ఏమొస్తుంది, ఇంకో 0 యాడ్ అవుతుంది. 1800 మీటర్ క్యూబ్. స్క్వేర్ కాదు, స్క్వేర్ అనేది ఏరియాకి. ఓకే, క్యూబ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. సింప్లిఫై చేయమన్నాడు. 3 క్యూబ్ 2/4 7 స్క్వేర్ 3 స్క్వేర్ 56 కదా. ఇక్కడ చూడండి, 3 స్క్వేర్కి ఇక్కడ స్క్వేర్ పోతే ఎంత ఉంటుంది, ఒక్క 3 మిగిలి ఉంటుంది. ఓకే, ఒక్క 3 మాత్రం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఈ 56ని ఏమని రాసుకోవచ్చు, 8 ఏళ్ళలో 8 దారులు 8 ఏళ్ళ 56, 8 × 7 అని రాసుకోవచ్చు. ఓకే, 8 × 7 అంటే ఇక్కడ 7 స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ అంటే ఒక 7 స్క్వేర్ అంటే ఏంటిది, 7 × 7 7 2 సార్లు, ఒక 7కి ఒక 7 కట్ అయిపోయింది. ఈ 8ని ఏమని రాసుకోవచ్చు, 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 2 పవర్ క్యూబ్ అంటే 2 × 2 × 2 ఇక్కడ మనకు 4 2లు ఉన్నాయి. ఒక 3 2లు పోతే ఉంటుంది, ఒక 2 ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 2 ఉంటుంది, ఇక్కడ ఒక 7 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 7 × 3 = 21, 21 2 ఎంత అండి, 42. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి, ఫస్ట్ నెంబర్ చూద్దాము. 7 11 అంటే 4 పెరిగింది. ఓకే, 4 తర్వాత ఎంత పెరిగింది, 2 పెరిగింది. నెక్స్ట్
13 తర్వాత ఎంత పెరిగింది? 4 పెరిగింది. 4 తర్వాత ఎంత పెరిగింది? 2 పెరిగింది. ఇప్పుడు 2 తర్వాత ఎంత పెరగాలి? 4 పెరగాలి. 4 పెరగాలంటే 19 4 ఎంత? 23. ఓకే, మనకు నెంబర్ వచ్చేసింది. సో ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3 కాదు. ఇప్పుడు లెటర్ చూద్దాం. ఆర్ అంటే 18, ఎన్ అంటే ఎంత? 14. అంటే ఎంత అయింది? -4 అయింది. నెక్స్ట్ జే అంటే ఎంత? 10, అది కూడా -4. నెక్స్ట్ ఎఫ్ -4, బి -4. బికి -4 చేసి ఏం రావాలి మనకి? ఎక్స్ వస్తుంది, అంతే కదా. ఎక్స్ అంటే 24, వై జెడ్ ఏ బి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం రావాలి? ఎక్స్ అనేది రావాలి. సో చూడండి, ఎక్స్ అనేది వచ్చింది. సో మనకి ఎక్స్ తోటి ఆల్రెడీ ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్ చూడండి. శైలి తన ఇంటి నుండి నడవడం ప్రారంభించి తూర్పు వైపు 45 మీటర్లు వెళ్తుంది. తూర్పు అంటే ఈస్ట్ సైడ్ ఎంత పోయింది? 45 మీటర్లు వెళ్ళింది. నెక్స్ట్ ఆమె కుడివైపు మలుపు తీసుకొని 85 మీటర్లు నడిచింది. కుడివైపు అంటే ఎట్లా? సౌత్ సైడ్. ఓకే, ఎంత దూరం పోయింది? 85. మళ్ళీ ఆమె ఎడమ వైపు తిరిగింది. ఓకే, ఎడమ వైపు అంటే ఆమె నాకు ఆపోజిట్గా ఉంది కాబట్టి నాకు కుడివైపు, ఆమెకు ఎడమ వైపు అవుతుంది. సో ఎంత దూరం పోయింది? 40 పోయింది. నెక్స్ట్ ఆమె తర్వాత మళ్ళీ ఎడమ వైపు తీసుకొని ఏటీఎం చేరుకోవడానికి 85 మీటర్లు నడిచిందంట. ఓకే, ఇక్కడ పోయింది, సేమ్ ఇదే లైన్కి వచ్చింది. ఇది 85, ఇది 85, ఇవి రెండు 85. ఓకే, సో ఆమె ఏటీఎం నుండి ఎంత దూరం ఉందంటే చూడండి, ఇక్కడ ఉన్న ఎంత దూరం పోయింది? ఇక్కడ 45, ఇక్కడ 40, అంతే కదా. ఇక్కడ సౌత్కి పోయింది, సేమ్ నార్త్కి వచ్చింది. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ 45, ఇక్కడ 40. 45 40 ఎంత అండి? 85 మీటర్లు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 76 చూడండి. క్వశ్చన్ నెంబర్ 76 ఏం అడిగిండు? సగటు అడిగిండు. ఓకే, ఇది ఎక్స్, ఇది ఎఫ్. సో సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాంటి ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఎక్స్ అంటే లైక్ 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసి ఓకే బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ చేయాలన్నమాట. ఓకే, సో ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇది కూడా సమ్మే. ఇట్ ఈస్ లైక్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఎఫ్ ఎక్స్ మల్టిప్లై చేయాలి, ఎఫ్ఎక్స్ మల్టిప్లై చేసి వీటన్నిటిని సమ్ చేయాలి. రాష్ట్రం మొత్తం అవుతుంది అప్పుడు బై రాష్ట్ర సంఖ్య కదా జనరల్గా సగటు ఫామ్లో. సో ఈ సంఖ్య అంటే దీన్ని కూడా సమ్ చేసి ఇక్కడ వేయాలి. సో చూడండి చేద్దాము. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఇది 5 3 15. ఓకే, ఇది 3 2 6. ఓకే, 10 4 40, 4 2 8, 5 6 30. ఓకే, సో ఇది ఓవరాల్గా సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 99 వస్తుంది. నేను డైరెక్ట్ వేస్తున్నా, మీరు క్రాస్ చెక్ చేయండి ఒకవేళ. బై ఎఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అంటే దీన్ని సమ్ చేయాలి. 5 3 8, 8 4 12, 12 2 12 2 ఎంత అండి? 14, 14 6 20, 99/20. ఓకే, సో 99/20 అంటే ఇప్పుడు ఈ జీరో పక్కన పెట్టి 2 తోటి కట్ చేస్తున్నాం చూడండి. 2 తోటి కట్ చేసినప్పుడు 2 4 8. ఓకే, 19 ఉంది కదా. 19 అంటే 9 2 18, ఒకటి ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 5, 49.5/10. ఓకే, అది 20ని కట్ చేస్తే ఎంత వస్తే 2 10. సో ఇది ఆల్రెడీ 1/10 ఉంది కాబట్టి ఈ 10కి ఏమవుతుంది? ఒక పాయింట్ అనేది ఇటు సైడ్ వస్తుంది అనమాట. 4.95 ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. ఒక సమాంతర చతుర్భుజం 12 సెంటీమీటర్స్ పొడవైన సమాంతర భుజాన్ని కలిగి ఉంది. అంటే ఇట్స్ లైక్ ఇట్లుందనమాట. సమాంతర చతుర్భుజం అనేది భుజం అనేది సేమ్ అనమాట, 12 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? సమాంతర భుజం అంటే లైక్ ఈ రెండింటి మధ్య ఈ సమాంతర భుజం అనుకోండి, ఇది 12, ఇది 12. ఓకే, సో ఈ సమాంతర భుజం యొక్క మధ్యగత దూరం 8 సెంటీమీటర్లు అన్నాడు. దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఏంటిది ఫార్ములా? ఇప్పుడు లైక్ ఇది ఏంటిది? ఇది బేస్ 8 అనేది హెచ్ అనుకుందాం, 12 అనేది బేస్ అనుకుందాం. సో డైరెక్ట్ ఏమంటారు? సమాంతర చతుర్భుజం ఏరియా కావాలంటే మనం ఏం చేయాలి? బేస్ ఇంటూ హైట్ మల్టిప్లై చేస్తే మనకి ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు 12 నెంబర్లు ఎంత? 96. ఆప్షన్ 2 అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. ఒక సంఖ్యలో 7 తగ్గించినప్పుడు అంట 12, 16, 18, 21 చే భాగించబడుతుంది. ఆ సంఖ్య ఏంటిది అన్నాడు. ఫస్ట్ ఆ సంఖ్య ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 7 తగ్గించమన్నాడు కాబట్టి దానికి యాడ్ కలుపుతుంది. 7 యాడ్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఓకే, లీవ్ ఇట్. కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఎల్సిఎం చేద్దాం, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో
ఇది 3 తోటి చేసినప్పుడు 3 4 12, 16 16, ఓకే, 18 18, 3 ఏళ్ళు 21, 7. ఓకే, నెక్స్ట్ 2 తోటి చేద్దాం. ఓకే, 2 తోటి చేసినప్పుడు 2 2ల 2 8ల 2 9ల 7 7. నెక్స్ట్ ఏముంది, 2 ఉంది 8 ఉంది కాబట్టి 2 తోటే చేద్దాం. మళ్ళీ 2 తోటి చేసినప్పుడు 2 2ల 2 1ల 2 4ల 9కి 9, 7కి 7. సో ఇది ఫైనల్గా మనకి ఎల్సిఎం నెంబర్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది, 3 2 6, 6 2 12, 12 1 12, ఇంతవరకు 12. ఓకే, 12 × 4 ఉంది కాబట్టి 12 4 48 వేసేయండి, అయిపోతుంది. ఓకే, 48 ఇంటూ 9 ఏళ్ళు ఎంత, 9 ఏళ్ళు 63. ఓకే, 9 ఏళ్ళు 63. సో ఈ 10 మల్టిప్లై చేసినప్పుడు 8 3 24, 4 3 12, 13 14. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ 6 తోటి చేసినప్పుడు 8 5 4, 8 6 48, 4 ఇక్కడ పెట్టుకొని 8 ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ 6 4 24, 24 4 28. ఓకే, సో దీని ఎంత సమ్ చేస్తే 4కి 4, 8 4 12, 8 2 10, 2 1 3. అంతేనా? ఓకే 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 చూడండి, చిన్న మిస్టేక్ జరిగింది. 3 టేబుల్లో 18 అనేది 3 6లో పోతుంది కదా. ఓకే, నేను అది తీసుకోలేదు, మిస్టేక్ అయింది. సో ఫర్దర్గా 2 తోటి చేసినప్పుడు 2 2ల 2 8ల, ఇది 6 కదా. సో 6 ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. ఓకే, మళ్ళీ 2 తోటి చేసినప్పుడు 2 1ల 2 4ల, ఇది 3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 7 3 21 తోటి చేయాలి. ఓకే, నో ఇష్యూ. ఆల్రెడీ మనం 9 తోటి చేసినాం కాబట్టి దీన్ని బై 3 చేస్తే సరిపోతుంది. ఎందుకు, 3 మల్టిపుల్ ఎక్కువ చేసినాం కాబట్టి బై 3 చేసినాం అనుకో ఏమవుతుంది, 1 0కి 0. ఓకే, ఈ 3 ఏళ్ళు 21, 3 8 24. సారీ, అట్లా చేయకూడదేమో. సో 24 అంటే 3 8 24. సో ఇంకో 0 వస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి, 3తో డైరెక్ట్ 3 10s 30 పోయింది. ఓకే, 8 24 కాబట్టి 3 8 పోయింది. సో 0 ఎక్స్ట్రా 0 యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకు, ఇప్పుడు జనరల్గా చూసుకున్నా కూడా 1000 3లో 3000 కదా. సో 1008 అనేది మనకి ఏంటిది, ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయ్యేది. వైడ్ ఏమన్నాడు, ఒక సంఖ్యలో 7 తగ్గించినప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు దీనికి 7 కలుపుదామండి. 7 కలిపితే ఎంత వస్తుంది, 8 7 ఎంత 15, అంటే 1015 వచ్చింది. ఇది ఫైనల్ మన ఆన్సర్. ఓకే, ఈ 1015 అనే దానికి 7 తగ్గించినాం అనుకోండి ఏమొస్తుంది, 1008 వస్తుంది. ఈ 1008 అనేది వీటన్నిటిని భాగిస్తుంది. అది మీనింగ్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలని అడిగింది. సో 5 24కి డిఫరెన్స్ ఎంత ఉంది, 19 ఉంది. ఓకే, అంతే కదా. నెక్స్ట్ 24 46కి డిఫరెన్స్ ఎంత ఉంది, 6 నుంచి 4 పోతే 2, 4 నుంచి 2 పోతే 2, 22 ఉంది. నెక్స్ట్ 74 46కి డిఫరెన్స్ అంటే 46 10 56, 10 76 డిఫరెన్స్ ఎంత ఉంది, 18 ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ 111కి 74కి డిఫరెన్స్ చూసినాం అనుకోండి ఎంత వస్తుంది డిఫరెన్స్, సారీ అండి ఇది 28. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 49. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 60 అంటే 60 40 24 అంటే 64. సో ఇప్పుడు మనం డిఫరెన్స్కి డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉందండి, 3. ఓకే, నెక్స్ట్ 22కి 28కి డిఫరెన్స్ ఎంత ఉంది, 6. ఓకే, నెక్స్ట్ 29 37 అంటే ఎంత డిఫరెన్స్, 9. నెక్స్ట్ 37 49 కదా. దీన్ని చూడండి, 37 10 అంటే 47 అంటే 12. ఓకే, నెక్స్ట్ 49 64కి ఎంత ఉంది డిఫరెన్స్, 15 ఉంది. సో మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది 3 టేబుల్ తోటి మల్టిపుల్ అవుతుంది. 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18. అంటే ఇప్పుడు 64కి ఎంత కలపాలి, 18 కలపాలి. 64 18 కలిపితే 8 4 12, 6 1 7 1 8, 82 అయింది. ఈ 82 దేనికి యాడ్ చేయాలి, 224కి యాడ్ చేయాలి. ఓకే, 224కి యాడ్ చేస్తే చూడండి, 4 2 ఎంత 6, 8 2 ఎంత 10. ఓకే, 2 1 3, 306, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85, డైరెక్షన్ క్వశ్చన్. శామ్ తన ఇంటి నుండి బయలుదేరి తూర్పు దిశగా 160 మీటర్లు నడుస్తాడు, 160 మీటర్స్ నడిచాడు. ఓకే, తర్వాత అతను కుడివైపు తిరిగి 50 మీటర్లు, కుడివైపు అంటే సౌత్ సైడ్ ఎంత దూరం పోయాడు, 50 మీటర్లు పోయాడు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కుడివైపు తిరిగి 70 మీటర్లు, కుడివైపు అంటే ఎటు సైడ్ వస్తుందండి, లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే లైక్ మనకి లెఫ్ట్ ఆపోజిట్ ఉంది కాబట్టి
70. ఆ తర్వాత తను ఎడమ వైపు తిరిగి 35 మీటర్లు. ఎడమ వైపు అంటే సౌత్ సైడ్. ఎంత పోయిండు? 35 మీటర్లు పోయిండు. సో ఆ తర్వాత అతను ఒక బహుమతుల దుకాణాన్ని చేరుకోవడానికి కుడివైపు తిరిగి 90 మీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది. ఎంత దూరం? 90 మీటర్లు. అయినా అతడు ఇంటి నుండి బహుమతుల దుకాణానికి ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు? ఇంటి నుండి అంట. ఇక్కడి నుంచి బహుమతుల దుకాణానికి ఎంత దూరంలో ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఏ డైరెక్షన్లో ఉన్నాడండి? ఈడ 160 పోయిండు. ఓకే, ఈడ 70 వెళ్ళిండు. అంటే చూడండి లాస్ట్ది ఏమన్నాడు స్టేట్మెంట్? ఆ తర్వాత అతను ఒక బొమ్మల దుకాణం చేరడానికి కుడి వైపుకు తిరిగి 90 మీటర్లు అన్నాడు. నేను రైట్ సైడ్ తీసుకున్నా, అంటే నాకు రైట్ తీసుకున్నా. సో అతను ఇటు సైడ్ 90 మీటర్లు వస్తాడు. ఇటు సైడ్ 90 మీటర్లు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఆగిండు. ఈ డిస్టెన్స్ చూడండి, ఇటు సైడ్ 90 వచ్చిండు, ఇక్కడ 70 ఇచ్చిండు. 90 70 ఎంత అంటే 160. అంటే ఇటు సైడ్ వెళ్ళింది 160, ఇటు సైడ్ వచ్చింది 160, బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు వర్టికల్గా చూసుకుంటే ఇక్కడ 50 మీటర్లు వచ్చిండు, ఇక్కడ 35 మీటర్లు వచ్చిండు. మొత్తం ఎంత? 85 మీటర్లు. ఈ డిస్టెన్స్ ఎంత అండి? 85 మీటర్లు. 85 మీటర్ల ఆప్షన్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఆయన శామ్ ఇంటి నుండి అన్నాడు. అంటే ఇక్కడ నుంచి విత్ రెస్పెక్ట్ టు దిస్ తీసుకున్నప్పుడు ఇది ఏ డైరెక్షన్లో అవుతుందండి? దీనికి సౌత్ సైడ్ అవుతుంది, అంటే దక్షిణం. 85 మీటర్లు. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. PQRSTUVW అనే 8 పెట్టెలు ఒక దానిపై ఒకటి ఉంచబడ్డాయి. అయితే వాటి పైన సో ఇక్కడ నుంచి చూడండి, వి ఎగువ నుండి 4వది, 1 8 కదండి, 2 3, ఎగువ నుండి 4వది అంటే పైనుంచి 4వది వి. ఆర్కి తక్షణ కింద ఉంది, అంటే వి పైన ఎవడుండు? ఆర్ అనేవాడు ఉన్నాడు. డబ్ల్యూ అత్యంత పై భాగాన మరియు పికి తక్షణం పైన ఉంచబడింది. డబ్ల్యూ అనేవాడు పైన ఉంటాడు, పి అనేవాడికి ఇమీడియట్ పైన ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎస్ టీ మధ్య ఒక పెట్టె మాత్రం ఉంది. ఇక్కడ ఎస్ టీ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, 4 అయిపోయినాయిగా, ఇంకా 4 కదండి ఉండాల్సింది. సో ఈ 4 తీసుకున్నా ర్యాండమ్గా. ఎస్ మరియు టీ మధ్య ఒక పెట్టె మాత్రం ఉంది. ఎస్ కింద టీ ఉంచబడింది, అంటే ఎస్ అనేవాడు పైన ఉంటాడు. ఓకే, నేను వి కింద ఎస్ అనుకుంటున్నా. ఒక మధ్య ఒక పెట్టె అంటే కింద నుంచి రెండోది టీ అనుకుంటున్నా. నెక్స్ట్ క్యూ పైన యూ ఉంచబడింది. టీ క్యూల మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? చూడండి ఏమన్నాడు? ఎస్ కింద టీ. ఓకే, క్యూ పైన యూ ఉంచబడిందంట. క్యూ ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, లాస్ట్కి క్యూ పైన యూ అంటే ఎస్ టీ మధ్య ఆల్రెడీ ఒకటి ఉండగా వాడిని ఇక్కడ కూర్చోబెడదాం. సో ఇది ఫైనల్ అరేంజ్మెంట్ అనుకుంటే టీ మరియు క్యూ మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి అన్నాడు. టీ మరియు క్యూ అంటే ఎట్లండి? క్యూ అనేవాడు లాస్ట్ నుంచి ఫస్ట్ వాడు, వన్ పైన టీ అనేవాడు ఉన్నాడు. ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఏమీ లేవు. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. మిశ్రమ ఆవర్తన దశాంశాన్ని సమానమైన భిన్నం అన్నాడు. సో ఇందులో రిపీటెడ్గా ఏమొస్తుందండి? 125 125 125 అనేది రిపీటెడ్ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 0.3 125ని రాసుకొని 125 మీద బార్ పెట్టుకుంటాం, అంటే కంటిన్యూస్గా రిపీటెడ్ అవుతుంది కాబట్టి. ఓకే, దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం? 3125 కంప్లీట్ నెంబర్ రాసుకొని, ఓకే 3125 రాసుకొని మైనస్ పెట్టి దేని మీద అయితే బార్ లేదో దాన్ని తీసేయాలి. ఓకే, నెక్స్ట్ బై చేసి ఎన్నిటి మీద బార్ ఉంటే అని 9 వేసుకోవాలి. 9 9 9 మూడిట్ల మీద ఉంది కాబట్టి 3 9లు. 3 మీద లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 3125 మైనస్ 3 చేస్తే ఎంత అండి? 3122 బై ఎంత? 99990. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే చూడండి, దీన్ని 2 తోటి కట్ చేద్దాం. దీన్ని 2 తోటి కట్ చేసినప్పుడు 2 ఒకట్ల 11 ఉంది, 2 5ల 12 ఉంది, 2 6ల 2 ఉంది, ఒకట్లు. ఓకే, 1561 1561 తోటి ఆల్రెడీ ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 4. దీన్ని కూడా 2 తోటి కట్ చేస్తే వస్తుంది 2 4ల 19 అంటే 2 19 అంటే 2 9ల 1 ఉంది కాబట్టి 5 4995. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. ఏమన్నాడు? ఇవన్నీ మల్టిప్లై ఇచ్చిండు, ఈ రెండింటికి దీనికి కూడా మల్టిప్లై ఇచ్చిండు, ఇది ప్లస్ ఇచ్చిండు, సింప్లిఫై చేయమన్నాడు. ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ బి మైనస్ సి అనేది, ఇప్పుడు బి అనేది ఈ కంప్లీట్ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి, మైనస్ సి అనేది కూడా దీంతో మల్టిప్లై చేయాలి. సో చూడండి సింగిల్ లైన్లో చేసుకుంటే వెళ్దాం. ఏ ఇంటూ బి ఏమవుతుందండి? ఏబి. ఓకే, ప్లస్ 2b ఇంటూ బి ఏమవుతుందండి? 2b స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ సిబి. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ మైనస్ సి ఇంటూ ఏమవుతుంది? మైనస్ సిఏ. ఓకే, నెక్స్ట్ మైనస్ సి ఇంటూ 2b ఏమవుతుంది? మైనస్ సి ఇంటూ 2 ఇంటూ బి, అంటే 2cb మైనస్ 2cb అవుతుంది.
నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. ఇంతవరకు క్లియర్. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్ చూడండి. 2b ఇంటూ ఏమవుతుంది 2ba. నెక్స్ట్ మైనస్ సి ఇంటూ 2b అంటే మైనస్ 2bc ప్లస్ బి స్క్వేర్. 2bc ప్లస్ బి స్క్వేర్. ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఇక్కడ ప్లస్ ఏబి ఉంది, మైనస్ ఏబి ఉందా లేదు. 2ba ఉంది, 2bc ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ సిఏ ఉంది, ఇక్కడ సిబి ఉంది, ఇక్కడ బి స్క్వేర్ చూడండి. ఇక్కడ ఒక బి స్క్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక బి స్క్వేర్ ఉంది. బి స్క్వేర్ ఎంత అంటే 2b స్క్వేర్ బి స్క్వేర్ ఎంత 3b స్క్వేర్. ఓకే, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఫస్ట్ ఇది ఆప్షన్లలో ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ 3b స్క్వేర్ ఉంది, ఇక్కడ 3b స్క్వేర్ ఉంది. దీంట్లో 3b స్క్వేర్ లేదు, దీంట్లో 3b స్క్వేర్ లేదు. ఎలిమినేట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సి స్క్వేర్ ఎన్ని ఉంది, ఒక సి స్క్వేర్ ఉంది. ఓకే, 3b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సి స్క్వేర్ ఫస్ట్ ఆప్షన్లో ఉందా లేదు. సో దాన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. 12x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27x సంతృప్తి పరిచే వర్గ సమీకరణం యొక్క మూలాలు అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ 27xని ఈజ్ ఈక్వల్ టు యువతలకి తీసుకొద్దామండి. 12x స్క్వేర్ మైనస్ 27x ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతవరకు క్లియర్. ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇందులో x ఉంది, ఇందులో x ఉంది కాబట్టి xని కామన్ తీద్దాం మనం. xని కామన్ తీస్తే ఏమొస్తుంది 12x మైనస్ 27 వస్తుంది. ఓకే, కామన్ తీసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఎక్స్ ఈజ్ ఇంటూ కదా, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, 12x మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్లా అసైన్ చేసినప్పుడు ఆల్రెడీ ఎక్స్ అనేది మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఒక 0 వచ్చేసింది. ఓకే, కామా 12x మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 దీన్ని తీసేసేయండి. ఎట్లా మనకి ఎక్స్ అనేది ఒక వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు 12x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 27 అంటే 12x ఏమవుతుంది 27. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాం చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27/12 అవుతుంది. 27/12 అంటే 3 4 12 3 9 27 9/4 అవుతుంది. సో మనకు ఆ ఫైనల్గా రూట్స్ ఏమేమి వచ్చినాయి 0, 9/4 0, 9/4 ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. ఏమడిగిండు 17 మరియు 68 అనుపాత మధ్యమాన్ని కనుగొనండి అన్నాడు. ఓకే, సో అనుపాతాలు అంటే లైక్ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే మనం ఏమనుకుంటాం a/b ఈజ్ ఈక్వల్ టు b/c అని రాసుకుంటాం జనరల్గా. సో ఇక్కడ ఏమడిగిండు ఇది లైక్ a b రెండు ఇచ్చినప్పుడు. ఓకే, సో అంటే ఏబిసిలో ఏ ఇచ్చిండు సి ఇచ్చిండు, బిని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో బి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఎట్లా రాసుకుంటాం అంటే ఏకి బీనేమో a/b అని రాసుకున్నాం, బికి సినేమో b/c అని రాసుకున్నాం. సో ఫైనల్గా ఇది ఏమవుతుంది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఎంత 17 ఇంటూ 68. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ 68ని ఏమని రాసుకోవచ్చు మనం 17 4. ఓకే, 17 ఇంటూ 4. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 17 ఇంటూ 4 కాబట్టి బి స్క్వేర్ని ఈ 17 ఇంటూ 17 ఇంటూ 4 ఏం రాసుకోవచ్చు 17 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 17 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ హోల్ స్క్వేర్ అని రాసుకున్నప్పుడు ఇక్కడ బి స్క్వేర్లో బీకి స్క్వేరు ఈ హోల్ స్క్వేర్ కట్ అయిపోయినప్పుడు బీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 17 ఇంటూ 2 17 2 ఎంత 34 ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. ఒక రిలేషన్ ఉంటుంది రెండో సంఖ్యకు మొదటి సంఖ్యకు నాలుగో దానికి మూడో దానికి అట్లనే దీనికి ఉన్న రిలేషన్ ఏంటిదని అడిగింది. సో ఇప్పుడు మనం రిలేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమొస్తుందండి 35 21 డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఎంత డిక్రీజ్ అయిందో పాయింట్ ఆఫ్ లో చూద్దాం ఫస్ట్, తర్వాత ఫర్దర్గా వేరే లాజిక్ ఏమైనా ఉంటే దాన్ని అప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి 5 ఏళ్ళ 35 5 ఇంటూ 7 7 3 21 7 ఇంటూ 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 20 కదా 5 ఇంటూ 4 5 4 20 4 ఇంటూ 3. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ 80 ఉంది కదా 5 ఇంటూ 8 తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి 8 ఇంటూ 3 రావాలి 8 3 24. ఓకే, ఆప్షన్ 1 అనమాట. సో సేమ్ ఎట్లయితే దాన్ని స్ప్లిట్ చేసినామో నెక్స్ట్ దాన్ని కూడా స్ప్లిట్ చేసినాం. లాస్ట్ 3 కామన్, ఫస్ట్ 5 కామన్. ఓకే, మధ్యలో ఏంది రిపీటెడ్ 2 టైమ్స్ అయింది. ఇక్కడ 4 ఇక్కడ 7 ఇక్కడ 8. సో ఆన్సర్ వచ్చేసి 8 3 24 ఆప్షన్ 1. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. ఒక నెంబర్ ఇచ్చిండు, బేస్ సంఖ్య ఒకటి కలప ఉన్నాడు, సరి సంఖ్య నుంచి 2 తీసే ఉన్నాడు. ఓకే, ఏర్పడిన తర్వాత అది పెద్ద మరియు చిన్న మధ్య అంకెల తేడా. ఓకే, సరి సంఖ్య నుంచి 2 తీసే ఉన్నాడు కాబట్టి 4 నుంచి 2 తీసేస్తే 2, 6 నుంచి 2 తీసేస్తే 4, 8 నుంచి 2 తీసేస్తే 6, 1 కోటి కలిపితే 2, 3 కోటి కలిపితే 4, 4 నుంచి 2 తీసేస్తే 2, 2 నుంచి 2 తీసేస్తే 0. పెద్ద సంఖ్య ఎంత అండి? 6. చిన్న సంఖ్య ఎంత అండి? 0. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 6 - 0 అంటే ఎంత? 6. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 99 చూడండి. క్యాలెండర్ క్వశ్చన్. జనవరి 1, 2006 అనేది ఆదివారం అయింది. అదేవిధంగా జనవరి 1, 2009 ఏమవుతుంది? ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్కి ఒక ఆడ్ డే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ లీఫ్ ఇయర్ అయితే 2 ఆడ్ డేలు ఉంటాయి. ఓకే, 2006 నుంచి 2007కి, 2007 నుంచి 2008కి, 2008 నుంచి 2009 అంటే లైక్ ఇయర్ ఎండింగ్కి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2008 అనేది లీఫ్ ఇయర్ కాబట్టి 2008 లీఫ్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేలు తీసుకున్నాం. అది ఒకటే కాబట్టి ఒకటే తీసుకున్నాం. సో ఇది 7కి ఒక ఆడ్ డే అంటే 2007 ఏంటిది? ఆదివారం కాస్త సోమవారం అయింది. ఓకే, నెక్స్ట్ 2008లో ఏమైంది? 2 ఆడ్ డేలు వచ్చినాయి కాబట్టి 2009 ఇప్పుడు మొత్తం 3 అండి. 3 కదా, ఆదివారానికి 3 కలిపితే ఎంత వస్తుందండి? సోమవారం, మంగళవారం, బుధవారం. సో వచ్చేది ఏంటిది? గురువారం. ఓకే, గురువారం అనేది కావడం జరుగుతుంది. లేదు అనుకుంటే ఈ 2009 నుంచి 2006ని తీసేస్తే మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 3 సంవత్సరాలు వస్తుంది. మధ్యలో ఒకటి లీఫ్ ఇయర్ ఉంది కాబట్టి ఇంకో ఆడ్ డే ఎక్స్ట్రా వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఆడ్ డే కాబట్టి. ఓకే, సో 3 + 1 4. ఆదివారానికి 4 రోజులు కలిపితే ఏమొస్తుంది? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. ఓకే, ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 100. ఈ షిఫ్ట్లో ఇది లాస్ట్ క్వశ్చన్. చూడండి, వాల్యూని సింప్లిఫై చేయమన్నాడు. ఓకే, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, కట్ అయిపోయింది. ఓకే, ఈ √81 అని రాసుకోవచ్చు, 9 అని రాసుకోవచ్చు. ఈ 225 అని రాసుకోవచ్చు, 15 అని రాసుకోవచ్చు. ఎందుకు? 15 15లో 220. సో ఇక్కడ చూడండి, 5 5ల. ఓకే, ఇది ఎంత వస్తుంది? 5 3ల. ఇంతవరకు క్లియర్. ఈ 729 ఏమని రాసుకుందాం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకి 729 అంటే ఇప్పుడు 20 తీసుకుంటే 20 × 20 400 వరకు పోతుంది. 30 తీసుకుంటే 30 × 30 900 వరకు పోతుంది. 25 × 25 625 అవుతుంది. సో ఇది ఎంత ఉంటుంది? 25కి 30కి మధ్యలో ఉంటుంది. ఓకే, 25కి 30కి మధ్యలో స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్లు 9 వచ్చేది చూద్దాం. 27 తీసుకోండి. 27 తీసుకుంటే ఎందుకో 7 ఏళ్ళ 49 కాబట్టి యూనిట్ డిజిట్ 9 అవుతుంది. సో దీన్ని 27 అని రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేద్దాం. 9 3 ఎంత? 27. 27కి 27 కట్ అయిపోయింది. మిగిలింది ఎంత? 5. మనకు మిగిలింది ఎంత వాల్యూ? 5. ఆప్షన్ 1. ఓకే, ఇది ఈ షిఫ్ట్లో లాస్ట్ క్వశ్చన్. రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.